అందరికీ స్వాగతం. ఈరోజు మన దేశ స్వాతంత్రానికి ప్రాణాలు అర్పించిన మహానుభావులను స్మరించుకుందాం. భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. భారతదేశంలో బ్రిటిష్ పాలన వ్యాపారంతో ప్రారంభమై పాలనగా మారింది. 1600 ప్రారంభంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార అవసరాల కోసం భారతదేశానికి వచ్చింది. అవి సూరత్, మద్రాస్, బొంబాయి, కలకత్తా వంటి ప్రదేశాల్లో వాణిజ్య కేంద్రాలు స్థాపించాయి. ఆ తర్వాత భారతీయ రాజ్యాల రాజకీయాల్లో జోక్యం చేసుకుని సైనిక శక్తిని ఉపయోగించి అధికారం సంపాదించారు. 1757లో ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబును ఓడించడంతో భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని ప్రారంభించడంలో ఇది కీలక ఘట్టంగా నిలిచింది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ భారత రాజ్యాలపై ఒక్కొక్కటిగా ఆధిపత్యాన్ని నెలకొల్పింది. 1857 తిరుగుబాటు తర్వాత 1858లో బ్రిటిష్ రాజు నేరుగా పాలన చేపట్టారు. భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎలా ముగిసిందో తెలుసుకుందాం. దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు మహాత్మా గాంధీ నాయకత్వంలో నైసర్గిక పోరాటాలు, యోధుల త్యాగాలు మరియు సివిల్ డిసోబీడియన్స్ ఉద్యమాలు బలమైన ఎదురు నిలిచాయి. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, 1946లో నావికుల తిరుగుబాటు వంటి ఘటనలు బ్రిటిష్ పాలనకు తీవ్రమైన దెబ్బలు తగిలించాయి. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బ్రిటన్ ఆర్థికంగా, రాజకీయంగా బలహీనమైంది. ఈ ఒత్తిడికి లోనై బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి అధికారాన్ని బదిలీ చేయడానికి ఒప్పుకుంది. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రం పొందింది మరియు బ్రిటన్ పాలన పూర్తిగా ముగిసింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, దేశపితగా ప్రసిద్ధి చెందిన మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఆయన లండన్లో న్యాయశాస్త్రంలో చదివి తర్వాత దక్షిణాఫ్రికాలో పనిచేశారు. అక్కడ అనుభవించిన జాత్యహంకారమే ఆయన ఆలోచనలు మలిచింది. 1915లో భారత్కు తిరిగి వచ్చిన గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. ఆయన చేపట్టిన ఉద్యమాలు నాన్ కోఆపరేషన్ మూమెంట్, సాల్ట్ సత్యాగ్రహ, క్విట్ ఇండియా. గాంధీ జీవితం మొత్తం సత్యం, అహింసా సిద్ధాంతాలపైనే ఆధారపడింది. ఆయన శాంతియుత ఉద్యమం లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచింది. 1948 జనవరి 30న ఢిల్లీలో నాథూరామ్ గాడ్సే అనే వ్యక్తి గాంధీని హత్య చేశారు. జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. నెహ్రూ ఇంగ్లాండ్లో విద్యను అభ్యసించి భారత్కు తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్ర ఉద్యమంలో చేరారు. 1947లో భారత్ స్వాతంత్రం పొందిన తర్వాత నెహ్రూ తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 1964 వరకు పదవిలో కొనసాగారు. నెహ్రూ సైన్యం, పరిశ్రమ, విజ్ఞాన సాంకేతిక అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టారు. అతను సెక్యులరిజం, సమాజవాదం మరియు జాతీయ ఐక్యతకు మద్దతు ఇచ్చారు. పిల్లల పట్ల ఆయన ప్రేమ వల్ల ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14న పిల్లల దినోత్సవంగా జరుపుకుంటారు. నెహ్రూ గారు 1964 మే 27న మృతి చెందారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న గుజరాత్ రాష్ట్రంలోని నడియాద్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన ఒక న్యాయవాది కాగా తర్వాత మహాత్మా గాంధీ గారి ప్రభావంతో స్వాతంత్ర ఉద్యమంలో కీలక నేతగా మారారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి పోరాటాల్లో భాగస్వామిగా ఉండి ఆయన ధైర్యంగా, నిశ్చయంగా ముందుకు నడిపిన నేతగా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత పటేల్ గారు భారత తొలి ఉప ప్రధానమంత్రి మరియు హోంమంత్రిగా నియమించబడ్డారు. ఆయన భారతదేశంలో 560కి పైగా రాజ్యాలను భారతదేశంలో విలీనం చేశారు. 1950 డిసెంబర్ 15న పటేల్ గారు మృతి చెందారు. ఆయన స్మారకార్థంగా 2018లో గుజరాత్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ అనే ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాన్ని నిర్మించారు. బాల గంగాధర్ తిలక్ 1856 జూలై 23న మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించారు. ఆయన సామూహిక సంస్కృతిగా పేరుగాంచారు. తిలక్ స్వాతంత్రాన్ని డిమాండ్ చేసిన తొలి భారతీయ నాయకుల్లో ఒకరు. ఆయన ప్రసిద్ధి చెందిన నినాదం స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధిస్తాను. తిలక్ బ్రిటిష్ పాలన గట్టిగా విమర్శించారు. ఆయన విద్య,
పత్రికలు, ప్రజా ఉద్యమాల ద్వారా జాతీయతా స్ఫూర్తిని ప్రజల్లో రగిలించారు. ఆయన మరాఠీలో కేసరి, ఆంగ్లంలో మహారఠ అనే పత్రికలను ప్రారంభించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఆయన బ్రిటిష్ పాలన వ్యతిరేకించినందుకు పలుసార్లు జైలుకి వెళ్లారు. 1920 ఆగస్టు 1న తిలక్ గారు మృతి చెందారు. లాలా లజపత్ రాయ్ 1865 జనవరి 28న పంజాబ్ రాష్ట్రంలోని దుడికే గ్రామంలో జన్మించారు. ఆయన భారత స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ నాయకుడిగా పేరుగాంచారు. ధైర్యం, దేశభక్తితో ఆయనను పంజాబ్ సింహంగా పిలిచేవారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన తన జీవితం మొత్తాన్ని దేశసేవకి అంకితం చేశారు. ఆయన బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్తో కలిసి దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఆయన బ్రిటిష్ పాలనపై తీవ్రమైన విమర్శలు చేశారు. 1928లో లాహోర్లోని సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా నిర్వహించిన శాంతియుత నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో బ్రిటిష్ పోలీసులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ గాయాల వల్ల 1928 నవంబర్ 17న ఆయన మరణించారు. ఆయన మరణం యువ విప్లవకారుల్లో గొప్ప పోరాట స్ఫూర్తిని నింపింది. బిపిన్ చంద్రపాల్ 1858 నవంబర్ 7న సిల్లెట్లో జన్మించారు. ఆయన భారత స్వాతంత్ర పోరాటంలోని ప్రముఖ నాయకుడు, దేశభక్తుడు, రచయిత మరియు సామాజిక సంస్కర్త. ఆయన బ్రిటిష్ వస్త్రాలను బహిష్కరించారు. బిపిన్ చంద్రపాల్ గొప్ప ప్రసంగకుడు మరియు జర్నలిస్ట్గా ప్రసిద్ధి చెందారు. ఆయన వందే మాతరం, న్యూ ఇండియా వంటి పత్రికల సంపాదకుడిగా పనిచేశారు. ఆయన కాలంలో చాలామంది మితవాదుల కంటే ఆయన పూర్ణ స్వరాజ్యాన్ని కోరుతూ తీవ్రంగా పోరాడారు. విధ్వంసానికి ఆయన వ్యతిరేకం అయినా యువ విప్లవకారుల ధైర్యాన్ని మాత్రం మెచ్చుకున్నారు. ఆయన 1932 మే 20న మరణించారు. సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించారు. ఆమె ఒక స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి, గొప్ప ప్రసంగకర్త మరియు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ మహిళా నాయకుల్లో ఒకరు. ఆమె కవిత్వం వల్ల మహాత్మా గాంధీ ఆమెను భారత కోకిలగా అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ ప్రభావంతో ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి సివిల్ డిసోబీడియన్స్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని పలుమార్లు ఆమెను బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు. 1925లో ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్కు తొలి మహిళా గవర్నర్గా నియమితులయ్యారు. 1949 మార్చి 2న ఆమె మరణించారు. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న ఒరిస్సాలోని కటక్లో జన్మించారు. ఆయన ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి. ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కానీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి రాజీనామా చేశారు. ఆయన విశ్వాసం ఒకే అహింసతో స్వాతంత్రం సాధ్యం కాదన్నది. అందుకే ఆయన ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించి తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆయన జపాన్, జర్మనీ దేశాల సహకారంతో సైన్యాన్ని నిర్మించారు. ఆయన ప్రసిద్ధ నినాదం గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. ఆయన నేతృత్వంలోని సైన్యం బర్మా మరియు ఈశాన్య భారతదేశంలో బ్రిటిష్ పక్షాలపై పోరాడింది. మిలిటరీ విజయం సాధించలేకపోయినా దేశభక్తి స్ఫూర్తిని ఉత్తేజింపజేసింది. 1945 ఆగస్టు 18న విమాన ప్రమాదంలో ఆయన మరణించారని చెబుతారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి 1828 నవంబర్ 19న వారణాసిలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఆమె గుర్రపు స్వారీ, ఖడ్గ సామర్థ్యం, విలువిద్యల్లో శిక్షణ పొందింది. అనంతరం ఝాన్సీ రాజైన రాజా గంగాధరరావును వివాహం చేసుకుని ఝాన్సీ రాణిగా నిలిచింది. భర్త మరణానంతరం ఆమె దత్తత తీసుకున్న కుమారుణ్ణి వారసుడిగా గుర్తించకుండా బ్రిటిష్ వారు ఝాన్సీని ఆక్రమించాలనుకున్నారు. కానీ రాణి లక్ష్మీబాయి ధైర్యంగా వ్యతిరేకించారు. రాజ్యాన్ని తాకట్టు పెట్టలేదు. 1857 మొదటి స్వాతంత్ర యుద్ధంలో ఆమె ఒక ప్రధాన నాయకురాలుగా వెలుగులోకి వచ్చింది. తన కుమారుని వెనక మోస్తూ ఆమె స్వయంగా యుద్ధంలో దిగింది. ఆమె 1858 జూన్ 18న గ్వాలియర్ యుద్ధంలో వీరమరణం పొందింది. ఆమె ధైర్యం, త్యాగం, దేశభక్తి భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్లో జన్మించాడు. చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమం పట్ల ఆసక్తి కలిగి విప్లవాద ఆలోచనలను అలవాటు చేసుకున్నాడు. బ్రిటిష్ పాలన అంతం చేయాలంటే బలమైన తిరుగుబాటు అవసరమని భావించాడు.
1928లో లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారం తీసుకోవాలని భావించాడు. భగత్ సింగ్ తన సహచరులతో కలిసి బ్రిటిష్ అధికారి సాండర్స్ను హత్య చేశాడు. తర్వాత 1929లో భగత్ సింగ్ బటుకేశ్వర్ దత్తో కలిసి ఢిల్లీ కేంద్ర శాసనసభలో బాంబులు విసిరారు. భగత్ సింగ్ను బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు. 1931 మార్చి 23న కేవలం 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ను, రాజ్గురును, సుఖదేవులను ఉరిశిక్షకు గురి చేశారు. ఆయన వీరమరణం పొందాడు, కానీ దేశ ప్రజల మనస్సుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు. శివరాం రాజ్గురు 1908 ఆగస్టు 24న మహారాష్ట్రలోని ఖేడ్ అనే పట్టణంలో జన్మించారు. చిన్ననాటి నుండి ఆయనలో విప్లవోద్యమం పట్ల ఆకర్షణ ఉండేది. ఆయన భగత్ సింగ్ మరియు సుఖదేవులతో సన్నిహితంగా పనిచేశారు. రాజ్గురు 1928లో బ్రిటిష్ అధికారి సాండర్స్ హత్యలో పాల్గొన్నారు. రాజ్గురు అప్పటికే 22 ఏళ్ల వయసు కలిగిన యువకుడు. ఆయన భగత్ సింగ్, సుఖదేవులతో పాటు అరెస్ట్ అయ్యారు. 1931 మార్చి 23న వీరు ముగ్గురికి లాహోర్ సెంట్రల్ జైల్లో ఉరిశిక్ష అమలు చేశారు. సుఖదేవ్ థాపర్ 1907 మే 15న పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలో జన్మించారు. చిన్ననాటి నుండి ఆయనలో దేశభక్తి, స్వతంత్ర స్ఫూర్తి బలంగా ఉండేది. సుఖదేవ్ భగత్ సింగ్ మరియు రాజ్గురువులకు అత్యంత సన్నిహితుడు. 1928లో బ్రిటిష్ అధికారి సాండర్స్ హత్యలో ఆయన కీలక పాత్ర పోషించారు. భగత్ సింగ్, రాజ్గురులతో కలిసి సుఖదేవ్ కూడా అరెస్ట్ అయ్యారు. 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైల్లో ఆయన భగత్ సింగ్ మరియు రాజ్గురులతో కలిసి ఉరితీయబడ్డాడు. చంద్రశేఖర్ ఆజాద్ 1906 జూలై 23న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భవరా గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుండి ఆయనకు స్వాతంత్ర పోరాటంపై ఆసక్తి ఉండేది. కేవలం 15 ఏళ్ల వయసులో మహాత్మా గాంధీ గారి నేతృత్వంలోని ఐక్యవాద ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక నిరసన సందర్భంగా అరెస్ట్ చేసినప్పుడు మెజిస్ట్రేట్ ఎదుట తన పేరుగా ఆజాద్ అని, తండ్రి పేరు స్వతంత్రం అని, నివాసం జైలు అని చెప్పారు. అప్పటి నుండి ఆయన్ని చంద్రశేఖర్ ఆజాద్గా పిలవడం ప్రారంభమైంది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి మహాయోధులతో కలిసి కాకోరి రైలు దోపిడీ, సాండర్స్ హత్యలో పాల్గొన్నారు. ఆజాద్ తన జీవితంలో బ్రిటిష్ పోలీసులకు పట్టుబడకుండా చనిపోతానని శపథం చేశాడు. 1931 ఫిబ్రవరి 27న అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్ వద్ద బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టినప్పుడు చివరి గోలీతో తనను తానే కాల్చుకుని మరణించాడు. అష్ఫాకుల్లా ఖాన్ 1900 సంవత్సరం అక్టోబర్ 22న ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జన్మించారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా పాల్గొన్న మొదటి ముస్లిం విప్లవకారులలో ఒకరు. 1919లో జలియన్వాలాబాగ్ ఘాతకం ఆయన మనసును బాగా కలచివేసింది. స్వాతంత్రం ధైర్యంగా పోరాడినప్పుడే సాధ్యమవుతుందని నమ్మేవాడు. 1925లో రామ్ ప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవకారులతో కలిసి కాకోరి రైలు దొంగతనంలో పాల్గొన్నారు. అష్ఫాకుల్లా ఖాన్ అరెస్టు కాకుండా కొన్ని నెలలు తప్పించుకున్నాడు. కానీ చివరకు ఒక స్నేహితుడు మోసం చేయడం వల్ల బ్రిటిష్ వారు ఆయన్ని అరెస్ట్ చేశారు. 1927 డిసెంబర్ 19న ఉరితీయబడ్డారు. మంగల్ పాండే 1827 జూలై 19న ఉత్తరప్రదేశ్లో నాగ్వా గ్రామంలో జన్మించారు. ఆయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫెంట్రీలో ఒక సిపాయిగా పనిచేశారు. మంగల్ పాండే 1857 భారత తొలి స్వాతంత్ర సంగ్రామాన్ని ప్రారంభించిన తొలి యోధుడిగా గుర్తించబడతారు. ఆ తిరుగుబాటుకు కారణం బ్రిటిష్ వారు కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ తుపాకుల క్యాట్రిడ్జ్లు. వాటిని నోటితో పిచికారీ చేయాలి, కానీ వాటిపై పంది మరియు ఆవు కొవ్వు ఉండటంతో ఇది హిందూ మరియు ముస్లింల మత విశ్వాసాలను దెబ్బతీసింది. మంగల్ పాండే దీన్ని తీవ్రంగా భావించారు. 1857 మార్చి 29న ఆయన మరియు ఇతర సిపాయిలు బ్యారక్పూర్ శిబిరంలో బ్రిటిష్ అధికారులపై దాడి చేశారు. బ్రిటిష్ వారు ఆయన్ను అరెస్ట్ చేసి మరణశిక్ష విధించారు. 1857 ఏప్రిల్ 8న ఆయనను కేవలం 29 ఏళ్ల వయసులో ఉరితీశారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ 1897 జూన్ 11న ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జన్మించారు. ఆయన స్వాతంత్ర సమరయోధుడు మరియు కవి కూడా. 1925 ఆగస్టు 9న ఆయన మరియు విప్లవకారులు కలిసి కాకోరి రైలు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దాడిలో బ్రిటిష్ ప్రభుత్వం ధనం రైలు నుంచి దోచుకున్నారు స్వాతంత్ర ఉద్యమ నిధుల కోసం.
బ్రిటిష్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి 1927 డిసెంబర్ 19న ఉరితీశారు. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పందరంగి గ్రామంలో జన్మించాడు. చిన్ననాటి నుండి ఆయనకు గిరిజనుల కష్టాలు, బ్రిటిష్ దుశ్శాసనంపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. 1882 మద్రాసు అటవీ చట్టం వల్ల గిరిజనులు అడవిలో తమ హక్కులను కోల్పోయారు. ఈ పరిస్థితిని తట్టుకోలేక అల్లూరి తన గిరిజన యువతను గెరిల్లా సేనగా మారుస్తూ తిరుగుబాటు ప్రారంభించారు. 1922 నుండి 1924 మధ్యకాలంలో ఆయన రంపా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. పోలీస్ స్టేషన్లపై దాడులు, ఆయుధాల స్వాధీనం, బ్రిటిష్ పాలనకు అంతరాయం కలిగించడం వంటి కార్యాచరణలతో బ్రిటిష్ వారిని భయభ్రాంతులకు గురి చేశారు. 1924 మే 7న ఆయన బ్రిటిష్ వారికి పట్టుబడ్డాడు. నిర్భయంగా హత్య చేయబడ్డాడు.